హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనమైతే తొలి ఏకాదశి రోజు మేము చేసిన రవ్వ లడ్డూలు మీ అందరికీ చూపిస్తున్నాను. రవ్వ లడ్డూలు అనుకోకుండా నైట్ టైంలో చేయాల్సి వచ్చేసింది. అందుకని చెప్పేసి దీన్ని వీడియో కవరేజ్ అయితే చేయలేదు. కానీ ఇన్ని రవ్వ లడ్డూలు అయినాయి కదా, చూసిన తర్వాత వీటిని వీడియో చేద్దామా అనిపించేసింది. అందుకని దీన్ని చేసినాక తీసిన వీడియో ఇది. ఈ రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా తీయగా ఉన్నాయి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళ కోరిక మేరకు మాత్రమే ఇవి చేయాల్సి వచ్చేసింది. చాలా మంచి సైజులో, మంచి కలర్లో మంచిగా ఉన్నాయి, స్మూత్గా. వీటిలో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాము, నెయ్యిని వేసేసుకున్నాము. మనం బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వనైతే తీసుకున్నాము. షుగర్ తీసుకున్నాం అన్నమాట. రవ్వని నేతిలో వేంపేసి షుగర్ని పాకం పట్టేసి అందులో మనం నెయ్యిలో వేంపుకున్న రవ్వను పోసేసి, అలాగే ముందుగా ఏవి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి పాకం మంచిగా అయిన తర్వాత మనం బంద్ చేసుకొని గ్యాస్ని అవి తీసి పక్కన పెట్టేసుకొని ఉండలుగా చేసుకున్నాం అన్నమాట. వీటిని ఇప్పుడు మనం బాక్స్లో పెట్టేసి దాచిపెట్టేసుకుంటే 10-20 డేస్ వరకు వీటిని అయితే తినొచ్చు. చాలా బాగా కుదిరాయి. 10-20 డేస్ అయితే మా ఇంట్లో అయితే రావు. మా పిల్లలు ఊరికే తింటూ ఉంటారు కాబట్టి ఒక 3-4 డేస్ అయితే